దేవం నారాయణం నత్వా సర్వదోషైవర్జితం దేవం నారాయణం నత్వా సర్వదోషైవర్జితం పరిపూర్ణం గురుశ్చాన్ గీతార్థం వక్ష్యామి లేషతః పరిపూర్ణం గురుశ్చాన్ వక్ష్యామి లేశతః పరిపూర్ణం గురుశ్చాన్ గీతార్థం వక్ష్యామి లేశతః సమస్తగుణ సంపూర్ణం సర్వదోషవర్జితం సమస్తగుణ సంపూర్ణం సర్వదోషైవర్జితం సమస్తగుణ సంపూర్ణం సర్వదోషైవర్జితం నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే ఆపాదమౌళిపర్యంతం తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః ఆపాదమౌలిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీగురుభ్యో నమః. ఏం చెప్తున్నారు? కేవలము కర్మలను వదలడం వల్ల మోక్షం కలగదు అనే విషయాన్ని చెబుతూ వస్తూ ఉన్నారు. దాంట్లో మరొక సంశయాన్ని ప్రదర్శించి దానికి సమాధానం ఇస్తూ ఉన్నారు. నన్ను నిష్కామకర్మణ ఫలాభావాత్ ఇది పూర్తి అయిపోయింది. కర్మలు అనుష్ఠ మోక్షం రాదు అనే పార్ట్ పూర్తిగా చెప్పారు. భాష్యం అయిపోయింది, తాత్పర్యం చెప్పలేదు కదా. ఆ, భాష్యంలోనే ఇంకా ఉంది. నన్ను నిష్కామకర్మణ తర్వాత నన్ను నిష్కామకర్మణ ఫలాభావాత్ నిష్కామకర్మ ఫలాభావాత్ నిష్కామకర్మ ఫలాభావాత్ మోక్షస్మృతః మోక్షస్మృతః నిష్కామం జ్ఞానపూర్వంతు నిష్కామం జ్ఞానపూర్వంతు నివృత్తమిహ చోచ్యతే నివృత్తమిహ విద్యతే నివృత్తమిహ చోచ్యతే నివృత్తం సేవమానస్తు బ్రహ్మాభ్యేతి సనాతనం ఇతి మానవే అతః తత్సామ్యాత్ అకరణేపి భవతి ఇత్యత ఆహ నచ ఇతి. శ్లోకంలో నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి అని ఉంది. రెండవ లైన్లో నకర్మణ మనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే అని మొదటి పాదం, మొదటి అర్ధశ్లోకం పూర్వార్ధం. దానికి ఇంతవరకు వివరించారు. అంటే ఏమిటి? కర్మణాం అనారంభాత్, కర్మలను చేయకపోవడం వల్ల నైష్కర్మ్యం పురుష నాశ్నతే, మోక్షాన్ని జీవి పొందడు అనే విషయాన్ని ఇంతవరకు వివరించారు. ఇంకా రెండవ ఉత్తరార్థంలో ఏం చెప్పారు? నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి అని. దాన్ని ఎందుకు చెప్తూ ఉన్నారు? నచ సన్యసనాదేవ అనే ఆ భాగము దేనికి సమాధానం ఇస్తుంది అంటే, ఆ ఏ సంశయానికి సమాధానం ఇస్తుందో ఆ సంశయాన్ని వివరిస్తూ ఉన్నారు. ఆ పూర్వపక్షాన్ని. ఏమిటి? నను అని వచ్చిందంటే అది పూర్వపక్షం అని అర్థం. నను అని పదం వచ్చిందంటే అది సంశయము లేక పూర్వపక్షము అని అర్థం. నన్ను ఏమిటి సంశయం అంటే, నిష్కామకర్మణ ఫలాభావాత్ మోక్ష స్మృత. సంశయం ఏమిటి? నిష్కామకర్మకు, నిష్కామకర్మ అంటే అర్థం ఏమిటి? ఎటువంటి కామన లేకుండా కర్మ చేయడము అని అర్థం. సో ఎటువంటి కామన చేయడు గనక దానికి ఫలం ఉండదు కదా. కనుక నిష్కామకర్మణ ఫల అభావాత్, నిష్కామకర్మకు ఫలితం లేదు. ఫలితం లేదు కనుక ఇంకా ఆ కర్మ ఏం చేస్తుంది? మోక్ష స్మృత, దానివల్ల మోక్షం కలుగుతుంది. శాస్త్రంలో ఏం చెప్పారు?
నిష్కామ కర్మ వల్ల మోక్షం కలుగుతుంది అని చెప్పారు. నిష్కామ కర్మ వల్ల మోక్షం ఎందుకు కలుగుతుంది అంటే, నిష్కామ కర్మకు వేరే ఫలం అయితే లేదు. లౌకిక ఫలాన్ని కోరుకనుడు కనుక నిష్కామ కర్మకు మరి ఫలితమేమి అంటే మోక్షమే. సో ఇప్పుడు అర్థం ఏమైంది? నిష్కామ కర్మ వల్ల మోక్షం కలుగుతుంది అనే శాస్త్ర వచనానికి ఏమని అర్థం చేసుకోవచ్చు? నిష్కామ కర్మ అంటే వేరే ఏ ఫలితం లేదు అని అర్థము. వేరే ఫలితం లేదు అంటే ఇంక దానికి ఏదో ఒక ఫలితం ఉండాలి కదా. ఏం ఫలితం అది? మోక్షమే ఫలితము. కనుక నిష్కామ కర్మకు మోక్షం ఫలితమైనప్పుడు అది ఎక్కడ చెప్పబడింది? నిష్కామ కర్మ వల్ల మోక్షం లభిస్తుంది అని ఎక్కడ చెప్పారయ్యా అంటే, దానికి ప్రమాణం ఇస్తున్నారు సంశయం వచ్చిన వాళ్ళే. నిష్కామం జ్ఞానపూర్వంతు నివృత్తం ఇహ చ ఉచ్యతే నివృత్తం సేవమానస్తు బ్రహ్మ అభ్యేతి సనాతనం ఇది మానవే. మానవం అంటే మనుస్మృతి అని అర్థం. మను సంబంధమైనది మానవము. మను సంబంధం అంటే ధర్మశాస్త్రం, మనుస్మృతి అని అర్థం. ఆ మనుస్మృతిలో ఏం చెప్పారు? నిష్కామం జ్ఞానపూర్వంతు నివృత్తం ఇహ చ ఉచ్యతే. నివృత్త ధర్మము అంటే అర్థం ఏమిటి? నివృత్త కర్మ లేదా నివృత్త ధర్మము అంటే అర్థం ఏమిటి అని డెఫినేషన్ చెప్తూ ఉన్నారు ఆ మనుస్మృతిలో. ఏమిటని? ఇది భాగవతం యొక్క ప్రధానమైన ధర్మం ఇదే. నివృత్త ధర్మమే భాగవతంలో చెప్పబడేది. ఏమిటి నివృత్త కర్మ అంటే అర్థం ఏమిటి? నిష్కామం జ్ఞానపూర్వంతు. ఈ నివృత్త ధర్మంలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి నిష్కామం, రెండవది జ్ఞానపూర్వం. అంటే ఏ ధర్మంలో అయితే, ఏ కర్మలో అయితే నిష్కామనం ఉంటుందో మరియు జ్ఞానపూర్వకత్వం ఉంటుందో, అంటే జ్ఞానముతో భగవద్జ్ఞాన సహితంగా కర్మ చేసేటప్పుడు ఎటువంటి లౌకిక ఫలాలను అపేక్షించకపోవడం ఒకటి, అది నిష్కామం. రెండవ పార్ట్ ఏమిటి? భగవంతుని యొక్క జ్ఞానము. రెండు కలిస్తే దాన్నే నివృత్త కర్మ లేదా నివృత్త ధర్మము అంటారు. సో నిష్కామ కర్మకు నివృత్త కర్మకు తేడా తెలుసుకోవాలి, అది ఇంపార్టెంట్. శాస్త్రంలో నిష్కామ కర్మ అని వస్తుంటుంది, నివృత్త కర్మ అని వస్తుంటుంది. రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. రెండు ఒకటే అనుకుంటాము, ఒకటే కానీ కొద్దిగా భేదం ఉన్నది. నిష్కామ కర్మ అంటే అర్థం ఏమిటి? కేవలం ఎటువంటి లౌకిక ఫలితాలు ఆశించకుండా చేసే కర్మ, అది నిష్కామ కర్మ. కానీ నివృత్త కర్మ అంటే ఏమిటి? దానికి ఇంకొకటి యాడ్ కావాలి. ఏమది? ఆ కర్మ చేసేటప్పుడు నిష్కామనగా చేయడం మాత్రమే కాకుండా భగవంతుని జ్ఞానపూర్వకంగా చేయాలి. జ్ఞానం లేకుండే కేవలము నిష్కామనతో చేస్తే అది ఎంత ఫలితాన్ని ఇవ్వదు. కనుక ఈ రెండు కలిస్తే నివృత్త ధర్మము అంటారు. అది మోక్షానికి కారణమవుతుంది. సో నిష్కామం జ్ఞానపూర్వంతు నివృత్తం ఇహ చ ఉచ్యతే. ఇటువంటి నివృత్త ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో, నివృత్తం సేవమానస్తు, ఇటువంటి నివృత్త ధర్మాన్ని ఎవరైతే సేవమాన అంటే ఎవరు ఆచరిస్తారో అతడు బ్రహ్మ అభ్యేతి సనాతనం. అతడు బ్రహ్మ అభ్యేతి. బ్రహ్మ అంటే పరబ్రహ్మను, అభ్యేతి పొందుతాడు. ఎటువంటి పరబ్రహ్మ? సనాతనం, సనాతనమైన అనాది కాలం నుంచి వచ్చిన అనాది పురుషుడైన ఆ పరబ్రహ్మను అభ్యేతి పొందుతాడు అంటే మోక్షం లభిస్తుంది అని ఈ మనుస్మృతిలో ఏం చెప్పారు? నిష్కామ కర్మ ఇది మోక్ష సాధనము అని చెప్పారా లేదా? సో నిష్కామ కర్మ మోక్ష సాధనం అని చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే, నిష్కామ కర్మకు వేరే ఫలితం లేదు కనుక ఇక మోక్షమే ఫలితము అని చెప్పినట్లయింది. అందుకే నేను మరొక మాట అంటాను అంటాడు అతడు పూర్వపక్షి. ఏమని? ఇప్పుడు నివృత్త కర్మ మోక్ష సాధనము ఎందుకు అంటే దానికి వేరే ఫలితం లేదు కనుక. అలాగే కర్మ అకరణము, ఏ కర్మ చేయకపోతే కూడా అంతే కదా. ఏ కర్మ చేయలేదు అంటే అర్థం ఏమిటి? ఏం కర్మ లేదు కనుక ఇంకా మోక్షం వచ్చి తీరుతుంది అని అర్థము అని అలా అర్థం చేసుకుంటున్నాడు అనమాట అతడు. అత తత్సామ్యాత్. సో ఇది తత్సామ్యం. సామ్యం అంటే ఏమి? ఈ నిష్కామ కర్మకు కామ్య అకరణానికి, నిష్కామ కర్మకు కర్మ చేయకపోవడానికి ఇది సామ్యం ఉంది కదా. అకరణేపి తత్సామ్యాత్ అకరణేపి అంటే కర్మ చేయకున్నప్పటికీ కూడా
ఏమి అంటే మోక్షం లభించాలి మరి. ఎందుకు? దానికి వేరే ఫలితం లేదు కనుక. కనుక వెనక ఏం చెప్పారు? కర్మ చేయకపోవడము మోక్షానికి కారణం కాదు అని చెప్పిరి. దానిపైన మళ్ళీ పూర్వపక్షం అన్నమాట. ఎందుకు కాదయ్యా? కర్మ చేయకపోతే మోక్షం ఎందుకు రాదు? శాస్త్రమే ఏం చెప్పింది? నిష్కామ కర్మ మోక్ష సాధనం అని చెప్పారు కదా శాస్త్రంలోనే. మరి నిష్కామ కర్మ ఎందుకు మోక్ష సాధనం అంటే, ఆ నిష్కామ కర్మకు వేరే ఫలితం లేదు గనక. అలాగే కర్మ అకరణము. కర్మ చేయకపోతే అక్కడ కూడా వేరే ఫలితం లేదు అని. సో వేరే ఫలితం లేదు అనేది కామన్. దానికి దీనికి కామన్ ఫ్యాక్టర్ అది. కర్మ చేయకపోవడానికి నిష్కామ కర్మకు కామన్ ఏమిటి అంటే ఫలితం లేకపోవడము అనేది కామన్. తత్ సామ్యాత్ అందుకే చెప్తున్నారు. ఆ సామ్యమైనటువంటి ధర్మం ఏమిటి? ఫలితం లేకపోవడము అనే సామ్యము రెండింటికి ఉంది. నిష్కామ కర్మకు, ఈ కర్మ అకరణానికి. కనుక వెనుక మీరు చెప్పినటువంటి కర్మ చేయకపోతే మోక్షం కలగదు అనే మాట ఎలాగన్నారు అని దానిపైన ఆక్షేపం అన్నమాట. ఆ విధంగా తత్సామ్యాత్ అకరణేపి భవతి. కర్మ చేయకున్నప్పటికీ మోక్షం కలుగుతుంది అని పూర్వపక్షం సంశయం కలిగితే దానికి సమాధానము నచ నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి అనేది శ్లోకం యొక్క ఉత్తరార్థం. ఆ సంశయానికి సమాధానం అవుతుంది. ఏమవుతుంది? ఎలాగవుతుంది అంటే దాన్ని వివరిస్తూ ఉన్నారు. సన్యాసః కామ్యకర్మ పరిత్యాగః. సన్యాసః కామ్యకర్మ పరిత్యాగః. సన్యాసః కామ్యకర్మ పరిత్యాగః. కామ్యానాం కర్మణాం ఇతి వక్ష్యమాణత్వాత్. కామ్యానాం కర్మణాం ఇతి వక్ష్యమాణాత్. కామ్యానాం కర్మణాం ఇతి వక్ష్యమాణాత్. చెప్తున్నారు. శ్లోకంలో ఏముంది? నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి అని ఉంది. అక్కడ నచ సన్యసనాదేవ అంటే సన్యసనం చేయడం వల్ల సిద్ధి కలగదు, మోక్షం కలగదు అని చెప్తున్నారు. సన్యసనం అంటే అర్థం ఏమిటి? సన్యాసం అంటే అర్థం ఏమిటి అసలు? సన్యాస కామ్యకర్మ పరిత్యాగ. సన్యాస శబ్దానికి ఏమర్థము? కామ్యకర్మను వదలడము అని అర్థం. ఎందుకు అర్థం చెప్పాలి అంటే, ఇదే గీతలోనే ముందు ఏం చెప్పబోతున్నారు? కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః అన్నాడు. ముందు కృష్ణుడు ఇదే గీతలోనే ఏం చెప్తున్నారు? కామ్యానాం కర్మణాం న్యాసః సన్యాసం కవయో విదుః అని. అంటే కామ్యకర్మలను వదలడమే సన్యాసము అని ముందు కృష్ణుడు చెప్పబోతున్నాడు. కనుక ఇక్కడ కూడా సన్యాసం అంటే అర్థం ఏమిటి? కామ్యకర్మ పరిత్యాగము అని అర్థం. సో ఈ కామ్యకర్మను వదలడం వల్ల ఏం జరుగుతుంది అంటే ముందు చెప్తున్నారు చూడండి. అకామకర్మణాం అంతఃకరణ శుద్ధ్యా. అకామకర్మణాం అంతఃకరణ శుద్ధ్యా. అకామకర్మణాం అంతఃకరణ శుద్ధ్యా. జ్ఞానాత్ మోక్షో భవతి. జ్ఞానాత్ మోక్షో భవతి. జ్ఞానాత్ మోక్షో భవతి. తచ్చోక్తం తచ్చోక్తం శుద్ధసత్వస్య కర్మభిః శుద్ధసత్వస్య. కర్మభిః శుద్ధసత్వస్య. వైరాగ్యం జాయతే హృది. వైరాగ్యం జాయతే హృది. వైరాగ్యం జాయతే హృది. భాగవతే. ఇది భాగవతే. ఇది భాగవతే. పూర్వపక్షం వాళ్ళు ఏమనుకున్నారు అంటే సన్యాసం అంటే కేవలం కర్మలను వదలడము అని అర్థం కాదు. ఏమిటి? సన్యాస కామ్యకర్మ పరిత్యాగ. కామ్యకర్మలను వదిలిపెట్టడం అని అర్థం సన్యాసము అంటే. సో కామ్యకర్మలను వదిలిపెట్టడం ద్వారా ఎందుకు? సన్యాస శబ్దానికి అదే అర్థాన్ని ముందు కృష్ణుడు చెప్పబోతున్నాడు. కామ్యానాం కర్మణాం న్యాసః సన్యాసం అని. కామ్యకర్మలను వదిలిపెట్టడము సన్యాసము అని అర్థం. సో ఈ కామ్యకర్మలను వదిలిపెట్టడం వల్ల కూడా మోక్షం కలగదు. నిష్కామకర్మ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే అకామకర్మణాం. అకామకర్మ అంటే నిష్కామకర్మ. ఆ నిష్కామకర్మ చేయడం వల్ల ఏం జరుగుతుంది? అంతఃకరణ శుద్ధ్యా. నిష్కామకర్మ చేయడం వల్ల చూడండి, పూర్వపక్షంలో ఏం చెప్పారు? ఆక్షేపం ఏమొచ్చింది? నిష్కామకర్మ కర్మ అకరణము రెండు ఒకటే కదా అని సంశయం వెలిగుచ్చారు.
కనుక నిష్కామ కర్మకు లేదా కర్మ చేయకుండా ఉండడానికి తేడా ఉంది నాయన. నిష్కామ కర్మ అంటే మీ కామన లేకుండా కర్మ చేయడం అని అర్థం. అంటే అక్కడ కర్మ చేయాలి తప్పకుండా. అటువంటి నిష్కామ కర్మ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే అకామ కర్మణ అంతఃకరణ శుద్ధ్య. ఆ నిష్కామ కర్మ చేయడం వల్ల అంతఃకరణం శుద్ధమవుతుంది. అంతఃకరణం అంటే మనస్సు. మనస్సు శుద్ధమై జ్ఞానాత్ జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం ఏర్పడుతుంది. దాని ద్వారా మోక్షో భవతి. సో ఈ స్టెప్స్ నిష్కామ కర్మ, ఆ నిష్కామ కర్మ వల్ల అంతఃకరణ శుద్ధి, అంతఃకరణ శుద్ధి వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల మోక్షము. ఇది ప్రాసెస్. ఎక్కడ చెప్పారయ్యా ఈ విషయము అంటే భాగవతంలో చెప్పారు. ఏమని? కర్మభి శుద్ధ సత్వస్య వైరాగ్యం జాయతే హృది. కర్మభి అంటే కర్మ చేయడం వల్ల, నిష్కామ కర్మను ఆచరించడం వల్ల శుద్ధ సత్వస్య, శుద్ధ సత్వము, సత్వము అంటే ఆ మనస్సు, ఆ మనస్సు పరిశుద్ధమై వైరాగ్యం జాయతే హృది, హృది మనస్సునందు వైరాగ్యం జాయతే, వైరాగ్యం ఏర్పడుతుంది. సరే వైరాగ్యం ఏర్పడితే ఏముందయ్యా, మనకు కావాల్సింది మోక్షం కదా అంటే ముందు చెప్తున్నారు దాన్ని. విరక్తామేవ చ జ్ఞానం, విరక్తానామేవ చ జ్ఞానం, విరక్తానామేవ చ జ్ఞానం ఇత్యుక్తం. ఇత్యుక్తం, ఇత్యుక్తం. వెనక ఏం చెప్పారు? నిష్కామ కర్మ, దాని ద్వారా అంతఃకరణ శుద్ధి, దాని ద్వారా జ్ఞానము, దాని ద్వారా మోక్షము అని స్టెప్స్ చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ప్రమాణాలు ఇస్తున్నారు దానికి. ఏమని? నిష్కామ కర్మ వల్ల అంతఃకరణ శుద్ధి జరుగుతుంది అనే దానికి భాగవతం చెప్పారు. కర్మభి శుద్ధ సత్వస్య వైరాగ్యం జాయతే. కానీ ఇక్కడ చెప్పేటప్పుడు ఏం చెప్పారు? కర్మభి శుద్ధ సత్వస్య అంటే నిష్కామ కర్మ వల్ల ఏం జరుగుతుందన్నారు? వైరాగ్యం వస్తుంది అని చెప్పారు. అంతే తప్పనిస్తే మీరు చెప్పినట్లుగా జ్ఞానము ద్వారా మోక్షము, జ్ఞానం కలుగుతుందని చెప్పలేదు కదా నిష్కామ కర్మ వల్ల. అంటే దానికి చెప్తున్నారు వైరాగ్యం వస్తుంది అని చెప్పారు. వైరాగ్యం దేనికి అంటే విరక్తానామేవ చ జ్ఞానం. జ్ఞానం రావాలి అంటే వైరాగ్యం లేకుండా జ్ఞానం కలగదు. కనుక నిష్కామ కర్మ వల్ల జ్ఞానము అంటే మధ్యలో వైరాగ్యం కూడా యాడ్ చేసుకోవాలి. విరక్తానామేవ జ్ఞానం. జ్ఞానం మన మనస్సులో దృఢీకరణం కావాలంటే, నిలబడాలంటే వైరాగ్యం కావాలి, లేకపోతే జ్ఞానము నిలబడదు. ఈ విషయం ఎక్కడ చెప్పారు అంటే దానికి కూడా భాగవతాన్ని ప్రమాణంగా ఇస్తూ ఉన్నారు. నతస్య తత్వగ్రహణాయ సాక్షాత్, నతస్య తత్వగ్రహణాయ సాక్షాత్, నతస్య తత్వగ్రహణాయ సాక్షాత్ వరీయసీరపి వాచః సమాసన్, వరీయసీరపి వాచః సమాసన్, వరీయసీరపి వాచః సమాసన్ స్వప్నే నిరుక్త్యా గృహమేధి సౌఖ్యం, స్వప్నే నిరుక్త్యా గృహమేధి సౌఖ్యం, స్వప్నే నిరుక్త్యా గృహమేధి సౌఖ్యం నయస్య హేయానుమితం స్వయం స్యాత్, నయస్య హేయానుమితం స్వయం స్యాత్, నయస్య హేయానుమితం స్వయం స్యాత్ ఇది 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 భాగవతంలో ఈ విధంగా చెప్తూ ఉన్నారనమాట. ఏమని? ఇది పంచమస్కంధంలో రఘుగణ రాజునకు జడభరతారు, భరత చక్రవర్తి ఉపదేశించేటటువంటి మాట. ఏమంటున్నాడు? నతస్య తత్వగ్రహణాయ సాక్షాత్, తత్వగ్రహణాయ తత్వమును గ్రహించడానికి అంటే జ్ఞానం కలగడానికి, తస్య అంటే అతనికి, యోగ్య జీవికి, అధికారి వ్యక్తికి సాక్షాత్ వరీయసీరపి వాచః సమాసన్, సాక్షాత్తుగా వరీయసీరపి వాచః, వరీయసీహ అంటే శ్రేష్టమైనటువంటి వాచః మాటలు, శ్రేష్టమైన మాటలు అంటే ఏమి? వేదములు అని అర్థం. అన్నింటికంటే శ్రేష్టమైన మాటలు అంటే వేదములు, ఆ వేదవచనములు. అవి కూడా న సమాసన్, అవి కూడా ముందుకు రావు, అవి కూడా పనిచేయవు. అతనికి ఆ వేదవచనములు కూడా జ్ఞానం అందించడానికి ముందుకు రావు. ఎవరికి అంటే స్వప్నే నిరుక్త్య
గృహమేధి సౌఖ్యం న యస్య హేయానుమితం స్వయం స్యాత్. యస్య అంటే ఎవరికైతే ఈ గృహమేధి సౌఖ్యం అంటే ఈ గృహస్థాశ్రములో అనుభవించేటటువంటి సుఖము స్వప్నే నిరుక్త్య స్వప్నములో చూసేటటువంటి ఆ కేవలము సుఖముల వలె. ఎలా స్వప్నములో ఉండేటివి కేవలం స్వప్న పదార్థాలే, నిద్ర నుంచి లేచిన తర్వాత అన్నీ అదృశ్యమైపోతాయి, అవి శాశ్వతం కాదు. అటువంటివే ఈ లౌకికంలో మనం అనుభవించే గృహస్థాశ్రమం అనుభవించే సుఖాలు కూడా అటువంటివే, శాశ్వతములు కావు అని ఆ లౌకిక సుఖముల పట్ల హేయానుమితం న స్వయం స్యాత్, వాటి పట్ల ఇది హేయము, ఇది తుచ్చము, ఈ సుఖముల కొరకు వెంపర్లాడకూడదు అని ఎవరికైతే సుఖముల పట్ల వైరాగ్యం కలుగదో అటువంటి వానికి వేదవచనములు కూడా జ్ఞానమునందివ్వడానికి ముందుకు రావు. అంటే ఏం చెప్పినట్టయింది ఇక్కడ? వైరాగ్యం లేకపోతే వేదాభ్యాసం వల్ల కూడా జ్ఞానం కలగదు, స్థిరీకరణ కాదు జ్ఞానం అనే విషయాన్ని భాగవతం చెబుతోంది. కనుక ఏం చెప్పినట్లయింది ఇక్కడ? విరక్తులకే జ్ఞానము, జ్ఞానము స్థిరం కావాలంటే వైరాగ్యం ఉండాలి. సో నిష్కామ కర్మ, వైరాగ్యము, దాని ద్వారా జ్ఞానము, దాని ద్వారా మోక్షము అని అర్థము. అంటే అర్థం ఏంది? ఇప్పుడు నిష్కామ కర్మ మోక్షానికి కారణమవుతుంది అని చెప్పే ఉద్దేశం ఏమిటి? మీరు చెప్పినట్లుగా కేవలం కర్మ చేయకపోవడము, దానికి ఫలితం లేదు గనక, ఫలితం లేదు గనుక మోక్షమే ఫలము అని పూర్వపక్ష సంశయం. అలా కాదు నాయన, నిష్కామ కర్మ వల్ల మోక్షం కలుగుతుంది అనే దానికి అర్థం ఏమిటి? ఏ ఫలం లేదు గనక మోక్షము అనే అర్థం కాదు. ఆ నిష్కామ కర్మ వల్ల అంతఃకరణ శుద్ధి జరిగి వైరాగ్యం ఏర్పడి దాని ద్వారా జ్ఞానం కలిగి తద్వారా మోక్షం కలుగుతుంది, ఇది అర్థం. ఇంత ప్రాసెస్ ఉంది గనక నిష్కామ కర్మ వల్ల ఎటువంటి ఫలితాలు ఉన్నాయి. కేవలం నిష్కామ కర్మ కేవలం కర్మ చేయకపోవడము, ఫలితం లేకపోవడము అనే అర్థం వల్ల అది మోక్షాన్ని ఇవ్వడం లేదు. దానికి వేరే ప్రాసెస్ ఉంది. ఏమిటి? నిష్కామ కర్మ వల్ల ఏం లాభాలున్నాయి? అంతఃకరణ శుద్ధి, వైరాగ్యము, జ్ఞానము, తద్వారా మోక్షము అనే ఒక ప్రాసెస్ ఉంది. కానీ కర్మ చేయకపోవడం అనే దానికి అటువంటి ప్రాసెస్ లేదు కదా. కేవలం కర్మ లేదు, ఫలితం లేదు, అంతే. దానివల్ల మోక్షం కలుగుతుందని లేదు. పూర్వపక్షి ఏమనుకున్నాడు? నిష్కామకర్మ అంటే కూడా అంతే కదా, నిష్కామకర్మ అంటే దానికి వేరే ఫలితం లేదు కనుక మోక్షము అని అనుకున్నాడు. కానీ అలా కాదు, కేవలం ఫలితం లేకపోవడం వల్ల మోక్షం కలిగింది అని అర్థం కాదు. నిష్కామకర్మ వల్ల మధ్య అనేక ఫలితాలున్నాయి, అవాంతర ఫలితాలు. ఏమిటి? అంతఃకరణ శుద్ధి, వైరాగ్యము, జ్ఞానము అనే ఫలితాలు వచ్చి దాని ద్వారా మోక్షం కలుగుతుంది. కానీ కర్మ చేయకపోవడం వల్ల ఇవేమీ కలుగవు అని చెప్తున్నారు ముందు. నతు ఫలాభావాత్, నతు ఫలాభావాత్, నతు ఫలాభావాత్, భావాత్ కర్మాభావాత్, కర్మాభావాత్, అతో న కర్మ త్యాగ ఏవ మోక్ష సాధనం. అతో న కర్మత్యాగ ఏవ మోక్ష సాధనం, అతో న కర్మత్యాగ ఏవ మోక్ష సాధనం. నతు ఫలాభావాత్, నేను అనుకున్నట్లుగా ఆ నిష్కామ కర్మకు ఫలితం లేదు గనుక మోక్షం అని అర్థం కాదు. నతు ఫల అభావాత్, వేరే ఫలితం లేదు గనక మోక్షం వస్తుంది అని అర్థం కాదు. ఎందుకంటే ఫలితాన్ని అసలు కర్మ అభావాత్, కర్మనే లేదు, ఇక దానికి ఫలితం మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అతో అందువల్ల అన్న కర్మత్యాగ ఏవ మోక్ష సాధనం. కనుక కర్మను త్యాగం చేయడం వల్ల మాత్రమే మోక్షం కలుగుతుంది అని అనుకోవద్దండి. ఎందుకంటే నిష్కామ కర్మ వల్ల మోక్షం కలుగుతుంది అని శాస్త్రం చెప్పినప్పటికీ దానికి నువ్వు అనుకున్న అర్థం కాదు. నిష్కామ కర్మ వల్ల మోక్షం ఎందుకు కలుగుతుంది? నిష్కామ కర్మ అంటే కర్మ లేకపోవడము, దానికి ఫలితం లేకపోవడము, అందుకే మోక్షం లభిస్తుంది అని కాదు. కేవలం కర్మను వదిలిపెట్టడం వల్ల మోక్షం లభించడం లేదు. వాడు చెప్పినట్లు నిష్కామ కర్మతో పాటుగా జ్ఞానపూర్వంతో అనే రెండవది యాడ్ అయింది కదా. జ్ఞాన సహితంగా జ్ఞానం కలిగి మోక్షం ఏర్పడుతుంది కనుక నిష్కామ కర్మకు ఈ ఫలితం ఉంది, కానీ కేవలం కర్మ చేయకపోవడం అనే దానికి మోక్ష ఫలితం కలగదు అని చెప్తూ ఉన్నారు. అర్థం కదా?
అర్థమైందండి. ఇంకేమైనా సంశయం ఉంటే అడగండి. మీరేం కూర్చున్నారు? అలాగే. నమస్కారం. ఏమన్నా